హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి జాబ్ని కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం వల్ల అయితే మాకు చాలా ఇంట్రెస్ట్గా అండ్ మోటివేషన్గా అయితే ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు అయితే అడుగుతున్నాం ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని వీడియోస్కి. వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఎక్కడుందంటే మన తెలంగాణలోని తార్నాకాలో అయితే ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో అయితే ఉంది. దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో క్లియర్గా నోటిఫికేషన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే చూడండి. సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తార్నాక, హైదరాబాద్. చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇదైతే ఇంటర్వ్యూ కూడా వచ్చేసి ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పారు. త్రూ వీడియో కాన్ఫరెన్స్ అండ్ MS టీమ్స్ ద్వారా అయితే కండక్ట్ చేస్తామని చాలా క్లియర్గా చెప్పారు. పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్స్, ప్రాజెక్ట్ అసోసియేట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్ 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి BSc వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. బాటనీ వాళ్ళు కానీ, మైక్రోబయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ అప్లై అయితే చేసుకోవాలి. బాటనీ వాళ్ళు కానీ, మైక్రోబయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, జియాలజీ కానీ, అగ్రి సాయిల్ సైన్స్ వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవాలి. దీనికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ మాత్రమే ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 50 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అంటే మీరు జాబ్లో జాయిన్ అయితే ఈ రోల్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే శాలరీ అయితే వచ్చేసి 20,000 ప్లస్ HRE అయితే ఉంటుంది. అంటే టోటల్ అయితే వచ్చేసి 25K నుంచి 28K మధ్యలో అయితే ఉంటుంది మీ శాలరీ అనేది. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ పొజిషన్స్ 3 అయితే ఉన్నాయి. వీళ్ళకైతే వచ్చేసి MSc ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, లేదా BE BTech ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ కావాలి. 35 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 35 ఇయర్స్ అయితే ఉంది. ఇక్కడ కూడా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏమేం రోల్స్ ప్లే చేయాలో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. వీళ్ళకి శాలరీ అయితే వచ్చేసి 25,000 ప్లస్ HRE అయితే ఇస్తున్నారు. ఈ పొజిషన్స్కి అయితే వచ్చేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ అయితే వచ్చేసి, అలాగే లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 14th నవంబర్ 2021. ఈ లోపల మీరైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు అప్లై చేసుకున్న తర్వాత వచ్చే అప్లికేషన్ నెంబర్ని అయితే నోట్ డౌన్ చేసుకోమని పెట్టుకోమన్నారు. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి అప్లికేషన్ ఫామ్ని. ఎందుకంటే వీళ్ళు పంపించాలని అయితే అడిగారు. సో మీరు అప్లికేషన్ ఫామ్ని PDF ఫార్మాట్లో అయితే ఉంచాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ స్కానర్డ్ కాపీస్ ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, క్యాస్ట్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటన్నిటిని కలిపి సింగిల్ PDF అయితే చేయాలి. సైజ్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 2 MB అని అయితే చెప్పారు. వీళ్ళైతే వచ్చేసి ఈమెయిల్ ద్వారా పంపించాలి. ఈమెయిల్ అడ్రస్ అయితే వచ్చేసి ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్. 19/11/2021 కల్లా పంపించాలి వీళ్ళు. ద ఫైల్ నేమ్ షుడ్ బి ద అప్లికేషన్ నెంబర్ జనరేటెడ్ ఆఫ్టర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ దర్ అప్లికేషన్. సో మీరు ఫైల్ నేమ్ అయితే వచ్చేసి మీ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, దానికి ఆ ఫైల్ నేమ్గా అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఒక సింగిల్ PDFలో మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, మీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, మీ ఏజ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అవి అన్నీ కలిపి సింగిల్ PDF అయితే చేసి పంపించమని అయితే చెప్తున్నారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే ఇంటిమేట్ అయితే చేస్తామని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు. అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తాము. అది కూడా ఆన్లైన్లో MS టీమ్స్ ద్వారా అయితే కండక్ట్ చేస్తారు. అలాగే కంపల్సరీగా మీరు అప్లై చేసిన తర్వాత వచ్చే అన్ని డాక్యుమెంట్స్ కలిపి ఒక మెయిల్ ఐడి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ మెయిల్ ఐడికి పంపించకపోతే వాళ్ళు షూర్గా రిజెక్ట్ చేస్తాము అని అయితే చెప్పారు క్లియర్గా అప్లికేషన్ ఫామ్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ టైప్ అయితే వచ్చేసి ఇవి ప్రాజెక్ట్ పొజిషన్స్ కాబట్టి నాన్ రెగ్యులర్ టైపు.
ఎంగేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆన్లైన్, అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే దిస్ లింక్ విల్ బి టేక్ టు యూ ఎన్ ఎక్స్టర్నల్ సైట్. సో అనైతే వస్తుంది. కన్ఫర్మ్ అని అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేయడంతోటే అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే రిఫరెన్స్ నోటిఫికేషన్ నెంబరు, మీరు నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇదైతే రిఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేసి హెచ్జెడ్సి అక్టోబర్ 2021 మనది. అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్లో మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో అది మెన్షన్ చేయండి. మీ ఏరియా ఆఫ్ డిసిప్లిన్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. తర్వాత మీ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కాలమ్స్ అయితే మెన్షన్ చేయమంటున్నారు. అలాగే డీటెయిల్స్ ఆఫ్ క్లోజ్ రిలేటివ్ ఇన్ NEERI, మీకు ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్ పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో రాయండి. ఇవన్నీ ఫిల్ చేసి అగ్రీ దగ్గర టిక్ మార్క్ కొట్టి, ఐ అగ్రీ బటన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ మార్క్ కొట్టి సబ్మిట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫాము. అప్లికేషన్ ఫామ్ని మాత్రం కంపల్సరీగా సేవ్ చేసుకుని అయితే వీళ్ళకి పంపించాలి. మీరు సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు నెంబర్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీరు పంపించే ఫైల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫైల్ నేమ్గా మీకు జనరేట్ అయిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని అయితే ఫైల్ నేమ్గా అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్, మొజిల్లా బ్రౌజరే యూజ్ చేయమని చాలా క్లియర్గా అయితే చెప్పారు. సో ఆ బ్రౌజర్ నుంచి అయితే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి క్రోమ్లో ఓపెన్ చేశాను, నాకైతే ఓపెన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే మొజిల్లా బ్రౌజర్ నుంచి అయితే ఓపెన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ పూర్తి విధానము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి, మేము తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము. ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.